బాలయ్య కెరీర్లో ఎన్ని సినిమాలైనా ఉండని కానీ అఖండ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే దానికి ముందు కూడా బాలయ్య హిట్లు సూపర్ హిట్లు కొట్టారు. కానీ మార్కెట్ మాత్రం అక్కడక్కడే ఉంది. కానీ అఖండ తర్వాతే నటసింహం రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి వరకు 50 కోట్ల దగ్గరే ఆగిన బాలయ్య సినిమాలు అఖండ తర్వాత 100 కోట్లకు తగ్గనంటున్నాయి. అఖండతో తొలిసారి 100 కోట్లు కొట్టిన బాలయ్య వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుసగా 4 సార్లు 100 కోట్లు అందుకున్న తొలి సీనియర్ హీరోగా చరిత్ర సృష్టించారు. అఖండ 2తో ఏకంగా 200 కోట్లపై కన్నేశారు బాలయ్య. బోయపాటి అండగా ఉండటంతో అఖండ 2 ఆ రికార్డు అందుకుంటుందని నమ్మకంగా ఉన్నారీయన. అఖండ 2 షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్లో ఆలస్యం కారణంగానే సినిమా సెప్టెంబర్ 25 నుంచి వాయిదా పడింది. కొత్త డేట్ ఎప్పుడా అని వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు చెప్పారు బాలయ్య. డిసెంబర్ మొదటి వారంలో సినిమా వస్తుందన్నారు ఈయన. అంతేకాదు, ఈసారి అఖండ 2 దెబ్బకు థియేటర్లలో పూనకాలు ఖాయమంటున్నారు బాలయ్య. అఖండ రాబోతుంది రేపు, అంటే 25 కాదు, సినిమా డేట్ చెప్తాం. డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది. మంచి ఉద్దేశంతో సినిమా తీసాం. ఇవాళ అప్పుడు తీసాం, దాని గురించి చెప్పాను. ఇప్పుడు ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం అంటే ఒక కులానికి ఆపాదించకుండా అసలు సమాజం గురించి ఈ సనాతన హైందవ ధర్మం ఉంటాయి. అలాగే చాలా ఉన్నాయి విషయాలు సినిమాలు. అఖండ 2లో ప్రధానంగా సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నట్లు తెలిపారు బాలయ్య. అందుకే కేవలం తెలుగులో మాత్రమే కాదు, ఈసారి నార్త్ పై కూడా బాగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మేకర్స్. బాలయ్యే హిందీలో సొంత డబ్బింగ్ చెప్పారు. అఖండాలో అక్కడక్కడే సనాతన ధర్మం టాపిక్ ఉంటుంది. కానీ పార్ట్ 2లో మొత్తం అదే ఉండబోతోంది.